కొత్తగూడెం నియోజకవర్గ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. ప్రపంచంలో అతిపెద్దదైన భారతదేశ ప్రజాస్వామ్య పరిపాలనా వ్యవస్థలో ప్రజల చేతుల్లో అధికారాన్ని శాసించే వజ్రాయుధమే ఓటు హక్కు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ప్రాణంతో సమానమైన మీ ఓటు హక్కు నమోదు అయిందా లేదా సరిచూసుకోగలరు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ SIRను జూన్ 25వ తేదీ నుండి ప్రారంభించింది. దీనిలో భాగంగా మీ ప్రాంత బూత్ లెవెల్ ఆఫీసర్ BLO మరియు కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ BLAలు ఇంటింటికి వచ్చి ప్రతి ఓటర్కు 2 ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారు. ఈ ఫారంలను నింపడానికి ప్రభుత్వ BLOలు లేదా కాంగ్రెస్ పార్టీ BLAల సహకారం పొందగలరు. మీకు అందజేసిన ఫారంలో 2002లో మీ ఓటు హక్కు ఎక్కడ ఉంది, లేని పక్షంలో మీ యొక్క తల్లిదండ్రులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల ఓట్లు ఎక్కడ ఉన్నాయో ఆ వివరాలను నింపి కలర్ ఫోటో అతికించిన ఫారంను BLOలకు ఇచ్చి రసీదు తీసుకోగలరు. మీది కానీ లేదా మీ కుటుంబ సభ్యుల ఓట్లు 2002 ఓటర్ జాబితాలో లేని పక్షంలో భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 ధృవపత్రాలలో ఏదో ఒకటి జత చేసి ఫారం BLOకు అందచేయాలి. ఈ ప్రక్రియ జూన్ 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నిర్ణీత సమయంలో BLOలు వచ్చిన సమయంలో కానీ మీరు ఇంటి వద్ద లేకపోతే వారిని మీరు కలుసుకొని భారత రాజ్యాంగం మీకు కల్పించిన అమూల్యమైన మీ ఓటు హక్కును కాపాడుకోండి. జూలై 31వ తేదీన ప్రచురించే ముసాయిదా ఓటర్ జాబితాలో మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోగలరు. ఏదైనా కారణంతో మీ పేరు లేని పక్షంలో నెల రోజులలోపు కాంగ్రెస్ పార్టీ BLAల సహకారంతో కానీ స్థానిక RDO గారిని కానీ సంప్రదించి మీ ఓటును తిరిగి నమోదు చేసుకోగలరు. ఓటర్ జాబితాలో మీ పేరు లేకపోతే తిరిగి నమోదు చేసుకునేందుకు జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణీత సమయంలో మీరు మీ ఓటు హక్కు నమోదు చేసుకోలేకపోతే మీరు మీ ఓటు హక్కు కోల్పోతారు. అందుకే మీ ప్రాణం మీ ఓటు హక్కు కాబట్టి దాన్ని కాపాడుకోండి, భారత రాజ్యాంగాన్ని కాపాడండి. ఇట్లు కాంగ్రెస్ పార్టీ, కొత్తగూడెం నియోజకవర్గం.